నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. నవడేస్ చూసుకుంటే పిల్లలు లేని వాళ్ళు చాలా మంది ఎక్కువగా టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా పిల్లల్ని కంటున్నారు. అయితే ఈ ప్రాసెస్ లో చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. అసలు టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా పిల్లల్ని ఎలా కనొచ్చు, అసలు ఇది ఎంత వరకు బేబీ మంచిది, లేకపోతే ఎంత వరకు దీని ద్వారా పిల్లల్ని కనొచ్చు అన్న డౌట్స్ చాలా మందికి అయితే ఉంటుంది. సో ఈ డౌట్స్ అన్నిటికీ క్లారిటీ ఇవ్వడానికి నాతో పాటు ఫెర్టిలిటీ సెంటర్ డాక్టర్ తేజస్వి మ్యామ్ నాతో ఉన్నారు. మేడం అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మ్యామ్, ఇప్పుడు వచ్చేసి నవడేస్ చూసుకుంటే అందరూ టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా పిల్లల్ని కంటున్నారు. ఎవరైతే పిల్లలు లేరు అలాంటి వాళ్ళు, సో కొంతమందికి అయితే అవగాహన అయితే వచ్చేసింది ఎలాగా ఉంటుంది ప్రొసీజర్ అనేది. కానీ చాలా మంది వరకు అయితే డౌట్ అనేది కూడా ఉంది, ఇది ఎంత వరకు కరెక్ట్ ఈ ప్రొసీజర్ అని. అసలు మొదటిగా టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది ఏంటి, సో ఇది ఎలాంటి వాళ్ళలో చేస్తారు? సో ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి అంటే మనము సైంటిఫికల్ గా దీన్ని తీసుకున్నట్టయితే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, ఐవీఎఫ్ అని అంటారనమాట. సో ఈ ఐవీఎఫ్ అనే పద్ధతి మనము కపుల్స్ కి, ఎవరైతే ఎలిజిబుల్ కపుల్స్ ఉంటారో వాళ్ళకి సజెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఉదాహరణకు మనం తీసుకున్నట్టయితే మగవాళ్ళలో మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటే సెమెన్ అనాలిసిస్ చేయించినప్పుడు వాళ్ళలో సివియర్ ఆలిగోస్పర్మియా కావచ్చు, లేకపోతే అజోస్పర్మియా, ఇట్లాంటి ఇండికేషన్స్ ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ అనేది ఒక ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే ఆడవాళ్ళలో ఎవరికి ఐవీఎఫ్ మనం సజెస్ట్ చేయగలము అని తీసుకున్నట్టయితే, ఆడవాళ్ళలో మనం గమనించినట్టయితే ట్యూబల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటే ఇప్పుడు ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి ఆడవాళ్ళలో చాలా డెలికేట్ అండ్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ అన్నమాట. ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ లో మనకు ఏం ఇంపార్టెంట్ ప్రాసెస్ జరుగుతుంది అని మనము తీసుకున్నట్టయితే, సో ఫాలోపియన్ ట్యూబ్స్ లో మనకు ఎవ్రీ మంత్ ఇప్పుడు రెగ్యులర్ సైకిల్స్ ఉన్న ఆడవాళ్ళలో ఒక ఫాలికల్ అనేది పెరిగి ఆ ఫాలికల్ రప్చర్ అయ్యి ఆ ఫాలికల్ నుంచి ఎగ్ అనేది బయటికి రావడం, విడుదలవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విడుదలైన ఎగ్ ని ఈ ఫాలోపియన్ ట్యూబ్ ఏదైతే ఉంటుందో ఇది క్యాప్చర్ చేసుకొని ట్యూబ్ లోకి ఆ ఎగ్ ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో ఆ ట్యూబ్ లో ఆ ఎగ్ మూమెంట్ కి ఆ ట్యూబల్ మూమెంట్స్ అండ్ ట్యూబ్ లోపల ఉన్న డెలికేట్ మైక్రోసిలియా అనే స్ట్రక్చర్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ట్యూబ్ లోకి ఎగ్ ఎప్పుడైతే వస్తుందో ఆ టైంలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇంటర్ కోర్స్ లో పార్టిసిపేట్ చేసినట్టయితే స్పర్మ్ మనకు త్రూ ద సర్విక్స్, యూట్రస్ నుంచి వెళ్ళి ఫాలోపియన్ ట్యూబ్ లో అది ఎగ్ ని మీట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఈ స్పర్మ్ అండ్ ఎగ్ ఎప్పుడైతే కలుస్తాయో ఫర్టిలైజేషన్ అనే ప్రాసెస్ జరగడం జరుగుతుంది అనమాట. ఈ ఫర్టిలైజేషన్ ప్రాసెస్ జరిగి ఎంబ్రియో అనేది ఫామ్ అవ్వడం మనకు ఫాలోపియన్ ట్యూబ్ లో జరుగుతుంది. అండ్ ఈ ఫాలోపియన్ ట్యూబ్ లో తయారైన ఎంబ్రియో ఏదైతే ఉందో ఇనీషియల్ స్టేజెస్ అక్కడ ఉండి వెన్ ఇట్ హ్యాస్ రీచ్ డే 5 ఆర్ డే 6 స్టేజ్, ఆ స్టేజ్ లో యూట్రస్ లోకి వచ్చి అది ఇంప్లాంటేషన్ అంటే అది అతకడం జరుగుతుంది అనమాట. సో ఈ ప్రాసెస్ మనకు ఫర్టిలైజేషన్ జరగాలి అన్నా, లేకపోతే మనకు తయారైన ఎంబ్రియో ఏదైతే ఉందో అది వచ్చి ట్యూబ్ నుంచి యూట్రస్ లోకి వచ్చి ఇంప్లాంట్ అవ్వాలి అన్నా ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ ఫంక్షన్ అండ్ స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆడవాళ్ళలో 25% నుంచి 30% మహిళల్లో తీసుకున్నట్టయితే ఈ ట్యూబల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటే ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అయిపోవడం వల్ల కావచ్చు, మనకు ఈ న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్న కండిషన్ లో మనము ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అవ్వడానికి గల కారణాలు ఏంటి అని మనం తీసుకున్నట్టయితే మోస్ట్ కామన్ కాజెస్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్. సో ఈ పెల్విక్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఎప్పుడైతే ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ రెండు బ్లాక్ అయినట్టు మనం గమనిస్తామో ఇలాంటి వాళ్ళకి మనము టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి సజెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ట్యూబల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటే కొంతమందికి ప్రీవియస్ గా ట్యూబెక్టమీ అయిన వాళ్ళు, ఇంకొక చైల్డ్ ప్లాన్ చేస్తున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళకు కూడా ట్యూబల్ రీకెనలైజేషన్ ఫెయిల్ అయినప్పుడు, లేకపోతే ట్యూబల్ రీకెనలైజేషన్ పాసిబుల్ అవ్వనప్పుడు ఇలాంటి వాళ్ళకి మనము ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇదంతా తీసుకున్నట్టయితే ఆడవాళ్ళలో ట్యూబల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీకి మనం ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి చెప్తాం అనమాట. ఇదే కాకుండా కొన్నిసార్లు మనకు ఎండోమెట్రియోసిస్, ఇవాళ రేపు మీరు చాలానే వింటూ ఉన్నారు, ఒక 10 to 15% మహిళల్లో ఎండోమెట్రియోసిస్ సమస్యతో బాధపడడం అనేది జరుగుతుంది అనమాట.
ఈ ఎండోమెట్రియోసిస్ సమస్య ఎప్పుడైతే సివియర్గా ఉంటుందో వీళ్ళకు కూడా మనము IUI ఫెయిల్ అయింది అన్నప్పుడు IVF ట్రీట్మెంట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ PCOS సమస్యతో బాధపడుతున్న వాళ్ళు, వీళ్ళకి లాప్రోస్కోపీ అయ్యాక కూడా ఎగ్ పెరగట్లేదు, రిలీజ్ అవ్వట్లేదు అన్నప్పుడు, అండ్ అసోసియేటెడ్ విత్ మెయిల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ ఉంది అన్నప్పుడు, కొన్నిసార్లు PCOS సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో టాబ్లెట్స్ తోటి ఫాలికల్ పెరగట్లేదు అన్నప్పుడు వాళ్ళకి గొనడోట్రోపిన్ ఇంజెక్షన్స్ ఇస్తారనమాట ఫాలికల్ పెరగడానికి. సో ఇలా కూడా ఫాలికల్ గ్రోత్ రావట్లేదు అన్నప్పుడు ఇలాంటి వాళ్ళకి మనం IVF ట్రీట్మెంట్ ఆప్షన్ లాగే ఇవ్వడం జరుగుతుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. కొంతమందిలో ఫాలోపియన్ ట్యూబ్స్ ఓపెనే ఉన్నా, సెమెన్ అనాలిసిస్ నార్మల్గా ఉన్నా, ఫాలికల్ పెరిగి రిలీజ్ అవుతున్నా ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది మనం గమనించడం జరుగుతుంది. సో దీన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారనమాట. ఒక 15 to 20% ఆఫ్ ద కపుల్స్లో ఇది మనం గమనించడం జరుగుతుంది. ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో కూడా IUI అనేది మనం ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా కన్సిడర్ చేసి రిపీటెడ్ సైకిల్స్ ఆఫ్ IUI ఫెయిల్ అవుతుంది అన్నప్పుడు కూడా మనం టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ఒక ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. మ్యామ్, ఇక్కడ చూస్తే చాలా మందికి చాలా డౌట్స్ అనేవి ఉన్నాయి. అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా పిల్లల్ని కనడం అనేది చాలా రిస్క్ ఫ్యాక్టర్ అని ఎక్కువగా వింటుంటాము. అండ్ దీనికి చూస్తే సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది అనేసి చాలా మంది భయపడుతూ ఉంటారు. సో ఆ భయం నిజమే అంటారా? సక్సెస్ రేట్ ఎంత ఉంది దీంట్లో? సో ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి మనం IVF ద్వారా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసి కన్సీవ్ అయిన కపుల్స్ని మనము తీసుకున్నట్టయితే చాలా స్టడీస్ ప్రకారం కూడా మనకు ప్రూవన్ ఏంటి అంటే కంజనెంటల్ అనామలీస్ అంటే ఈ బర్త్ డిఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో వీటి ఇన్సిడెన్స్ అనేది న్యాచురల్గా ప్రెగ్నెన్సీస్లో ఎలా ఉందో ఈ IVF ప్రెగ్నెన్సీస్లో కూడా ఇంచుమించు అలాగే ఉందన్నమాట. సో టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళకి ఎక్కువగా బర్త్ డిఫెక్ట్స్ ఉంటాయి అన్నట్టు స్టడీస్ ప్రకారంగా కూడా దెర్ ఇస్ నో ప్రూఫ్ అండ్ దెర్ ఇస్ సిమిలర్ ఇన్సిడెన్స్ అన్నట్టే చాలా స్టడీస్ సపోర్టివ్గా ఉన్నాయన్నమాట. అండ్ సక్సెస్ రేట్ గమనించినట్టయితే IVF ప్రాసెస్ సక్సెస్ రేట్ అనేది ఆడవాళ్ళ వయసు మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఎందుకు అన్నట్టంటే ఆడవాళ్ళలో వయసు పెరిగే కొద్దీ, ఎస్పెషలీ 35-40 వయసు దాటారు అన్నట్టంటే వాళ్ళలో ఫాలికల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి అన్నమాట. ఏజ్తో పాటు మనకు ఫాలికల్ నెంబర్ తగ్గుతుంది అండ్ ఎగ్ క్వాలిటీ కూడా తగ్గుతుంది అనమాట. ఎగ్ క్వాలిటీ అంటే ఏంటి అంటే మనకు ఏజ్ పెరిగే కొద్దీ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అంటే అన్యూప్లాయిడ్ ఎగ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో IVF ప్రాసెస్ సక్సెస్ రేట్ కూడా మనకు న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ ఎలాగైతే 35 క్రాస్ అయ్యాక వాళ్ళలో తగ్గుతాయో IVF ప్రాసెస్ సక్సెస్ రేట్ కూడా ఏజ్ని బట్టి ఉంటుంది అనమాట. అండ్ ఏజ్తో పాటు అసోసియేటెడ్గా ఇంకేం ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే మనము మెయిల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ. ఇప్పుడు మెయిల్ ఫ్యాక్టర్లో సెమెన్ అనాలిసిస్లో సెమెన్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి, స్పర్మ్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి కూడా మనకు IVF ప్రాసెస్ అవుట్కమ్ సక్సెస్ రేట్ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా తీసుకున్నట్టయితే మనకు IVF ప్రాసెస్ ద్వారా 30 to 40% సక్సెస్ రేట్ ఉండొచ్చు. బట్ క్యుములేటివ్ సక్సెస్ రేట్ అంటే కొంతమందికి ఒక సైకిల్లో రాకపోయినా ఇంకొక సైకిల్ ప్లాన్ చేయాల్సి వస్తుంది. ఇలా క్యుములేటివ్ సక్సెస్ రేట్ మనం తీసుకున్నట్టయితే అది 50 to 55% ఉండే అవకాశం ఉందన్నమాట. ఓకే మ్యామ్, అయితే ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా పిల్లల్ని కనాలనే వాళ్ళకి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి కొంతమందికి. సో అంటే డౌట్ లేకుండా ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ ఏదైతే ట్రీట్మెంట్ ఉందో దీని ద్వారా కూడా పిల్లల్ని కనొచ్చు అని ధైర్యంగా చెప్పాలి అంటే మీరేం చెప్తారు? సో ఈ కపుల్స్ ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ సంతానలేమి అనేది ఒక కపుల్కి సంబంధించిన ఒక కండిషన్ అన్నమాట. సో మనము యాజ్ ఎ కపుల్ ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. సో ఉదాహరణకు ఒక బేసిక్ ఎవాల్యుయేషన్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఈ బేసిక్ ఎవాల్యుయేషన్లో మగవాళ్ళకి మనం తీసుకున్నట్టయితే ఒక సెమెన్ అనాలిసిస్ చేసుకోవడం ఇంపార్టెంట్. అదే ఆడవాళ్ళలో గమనించినట్టయితే ఒక బేస్ లైన్ స్కాన్ Day 2 to Day 5 మధ్యలో ఒక స్కాన్ తీసుకున్నట్టయితే మనకు రఫ్లీ యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అంటే ఓవేరియన్ రిజర్వ్ మన అండాశయాల్లో అండాల నంబర్ ఎలా ఉంది అనేది ఒక రఫ్ ఐడియా వస్తుంది అనమాట. సో దీన్ని బట్టి అండ్ ఇఫ్ నెసెసరీ ఇవి రెండు నార్మల్ ఉన్నాయి అన్నట్టంటే మనం ఫాలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది ఒకటి చూసుకోవడం ఇంపార్టెంట్. సో బేసిక్ ఎవాల్యుయేషన్ అనేది కంప్లీట్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. అండ్ వయసుని బట్టి కూడా మనము ఎవాల్యుయేషన్ అనేది మనం స్పీడప్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఈ బేసిక్ ఎవాల్యుయేషన్లో మనకు ఏవైతే ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై అవుతాయో
కొంతమందిలో మెయిల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీనే ఐడెంటిఫై అవ్వచ్చు. అంటే మగవాళ్ళలో సెమెన్ అనాలిసిస్ లో మేజర్ ప్రాబ్లం ఉండొచ్చు. కొంతమందిలో మనం ఆడవాళ్ళలో ట్యూబ్స్ ఓపెన్ ఉండకపోవచ్చు. సో ఇలాంటి మేజర్ ఫ్యాక్టర్స్ ఏవైనా ఉంటే వాటిని మనం కన్సిడరేషన్ లోకి తీసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో రాదర్ దాన్ వేస్టింగ్ టైం, ఇప్పుడు ఆడవాళ్ళలో ఎప్పుడైతే 35 years క్రాస్ అవుతారో ద క్లాక్ విల్ స్టార్ట్ టికింగ్. అంటే మనకు ఎగ్ నెంబర్స్ తగ్గుతూ ఉంటాయి, ఎగ్ క్వాలిటీలో ఇబ్బంది ఉంటుంది, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్, అన్ప్లాయిడీస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ రిస్క్స్ ఉంటాయి కాబట్టి రాదర్ దాన్ వేస్టింగ్ టైం మనకు ఒక బేసిక్ ఎవాల్యుయేషన్ చేసుకొని ఏమైనా కాజ్ ఐడెంటిఫై అయింది అంటే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మంచి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసే కదండి, నెక్స్ట్ టైం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ వాచ్ అవర్ ఛానల్. దిస్ ఇస్ అంకిత సైనింగ్ ఆఫ్.